నీకు రాజకీయాల గురించి, కేసుల గురించి, భారతదేశంలో జరిగే సంఘటనల గురించి ఏదైనా ఐడియా ఉందా? ఈ రోజు నేను నీకైతే ఒక టాపిక్ చెప్పబోతున్నాను. అదే నేషనల్ హెరాల్డ్ కేస్. దేశంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఈ రోజు తెలంగాణలో నేషనల్ హెరాల్డ్ కేసు గురించి నిరసనలు అయితే చేపడుతున్నారు. అసలు నీకేమన్నా తెలుస్తుందా? అలాగే నేను చెప్పే పాయింట్ విని ఈ కేసు గురించి చాలా మంది వినే ఉంటారు, కానీ ఈ కేసుకి బీజం ఎక్కడ పడింది, అలాగే ఇందులో మహాత్మా గాంధీ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా, అలాగే నెహ్రూ స్థాపించిన ఈ పత్రికను ఎప్పుడు ఆపేశారు, బ్రిటిషర్స్ దీన్ని అంగీకరించారా, ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాత్ర ఏంటి, ఈ రోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. ముందుగా అందరూ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? ముందుగా మనం మాట్లాడుకోబోయేది చాలా ఏళ్ల క్రితం జరిగిన ఈ కేసు అయితే ఇప్పుడు ట్రెండింగ్లోకి ఎందుకు వచ్చింది, దీనిపైన ఆరోపణలు ఏంటి? నేషనల్ హెరాల్డ్ కేసు గురించి తెలుసుకునే ముందు నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ పత్రిక 1938లో భారతదేశ తొలి ప్రధాని అయిన ప్రైమ్ మినిస్టర్ మన జవహర్లాల్ నెహ్రూ గారు అయితే స్థాపించారు. ఎందుకు స్థాపించారంటే బ్రిటిష్ వాళ్ళకి ఎగెనెస్ట్గా, అలాగే మన చుట్టూ జరుగుతున్న సమస్యలన్నీ ఈ వార్తాపత్రికల్లో చూపిస్తే మనలో ఎంతో కొంత చైతన్యం కలిగించవచ్చని, అలాగే స్వాతంత్రోద్యమంలో స్థాపించారు. ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపేది ఏజేఎల్, అసోసియేట్ జనరల్ లిమిటెడ్. ఈ కంపెనీ అయితే నడిపేది. హిందీలో నవజీవన్, ఉర్దూలో కౌమి ఆవాజ్, వీటన్నిటిని మన ఏజేఎల్ నడిపేది. అలాగే 1942లో దీన్ని అయితే నిషేధించారు. ఎందుకంటే కాంగ్రెస్ గురించి ఎక్కువగా చెప్తూ స్వాతంత్రోద్యమాన్ని మరీ బలమైన గొంతుగా చూపిస్తుందని బ్రిటిష్ వాళ్ళు అయితే నిషేధించారు. దీన్ని మహాత్మా గాంధీ ఎలా తీసుకున్నారంటే ఇది మన భారతదేశ ఉద్యమానికి విషాదం అన్నట్టు ఆయన అప్పట్లో చెప్పారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పత్రిక చాలా ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. 2008 నాటికి సుమారు 90 కోట్ల నష్టం అయితే మిగిలింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఇందులో? మరి రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. కాంగ్రెస్ అయితే వడ్డీ లేని రుణం అయితే ఇచ్చింది. ఇది నేషనల్ హెరాల్డ్ కేసుకి దారి అయితే తీసింది. ఇప్పుడు కేసు గురించి అయితే మాట్లాడుకుందాం. 2012లో బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అనే ఒక వ్యక్తి, అతను ఒక లాయర్ కూడా, అతను ఈ నేషనల్ హెరాల్డ్ కేసు గురించి కోర్టులో పిటిషన్ వేశాడు. మరి సుబ్రహ్మణ్య స్వామి గారు ఈ ఏజేఎల్, వైఏఎల్ అనే కంపెనీస్ మీద కేసు ఎందుకు పెట్టారు? ఇందులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీని ఎందుకు చేర్చారు? ఇప్పుడు అక్కడికే వస్తున్నా. ఎందుకంటే ఇందులో చాలా మోసపూరితమైన వివాదాలు అయితే ఉన్నాయి. అందులో మన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ భాగంగా ఉన్నారని 2012లో ఆయన అయితే కేసు పెట్టారు. మరి ఇన్ని ఆరోపణలు ఉన్నాయి కదా. 2012లో ఏజేఎల్కి 90 కోట్లు అయితే నష్టం వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో ఉందని మనం ముందే మాట్లాడుకున్నాం. పాయింట్ సీరియస్గా తీసుకోండి. ఇక్కడ కాంగ్రెస్ చేసిన తప్పు ఏంటో తెలుసా? కాంగ్రెస్ వడ్డీ లేని రుణం ఇచ్చింది. అక్కడ చాలా మంది నాయకులకి మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి. ఎందుకంటే చాలా కంపెనీస్ పెడతారు, అలాగే వాటికి రుణం కోసం వడ్డీ, ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందని భయపడతా తీసుకుంటారు. అటువంటిది వడ్డీ లేని రుణం ఇచ్చినందుకు కాంగ్రెస్ మీద చాలా మంది అయితే ఫైర్ అయ్యారు. అప్పట్లో ఇది ఒక సెన్సేషన్గా మిగిలింది. ఇదే సుబ్రహ్మణ్య స్వామి గారి మొదటి ఆరోపణ. అలాగే వైఐఎల్, యంగ్ ఇండియా లిమిటెడ్, ఈ కంపెనీలో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి 75% షేర్లు అయితే ఉన్నాయి. ఒక్కొక్క షేర్ కాస్ట్ వచ్చేసి కోట్ల విలువలో ఉంది. కానీ అప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం 50 లక్షలకైతే కొంది ఒక్కొక్క షేర్ని. మరి దీనిపైన సుబ్రహ్మణ్య స్వామి గారి ఆరోపణ ఏంటి? అక్కడికి వస్తున్నా. ముంబై, ఢిల్లీ, లక్నో, భోపాల్, ఈ వీటన్నిటిలోని వాళ్ళకైతే ఆస్తులు అయితే ఉన్నాయి రియల్ ఎస్టేట్ పరంగా. అలాగే వాళ్ళకి చాలా వ్యాపారాలు ఉన్నాయి ఈ ఏజేఎల్ కంపెనీకి. అలాగే యంగ్ ఇండియా లిమిటెడ్ దీన్ని వ్యక్తిగత లాభం కోసం వాడుకుందని సుబ్రహ్మణ్య స్వామి గారు అయితే ఈ పిటిషన్ పెట్టారు. మరి యంగ్ ఇండియా కంపెనీ అంటే ఏంటి? యంగ్ ఇండియా అక్కడికి వస్తున్నా. ఇప్పుడు దాకా ఏజేఎల్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు యంగ్ ఇండియా గురించి మాట్లాడుకుందాం. యంగ్ ఇండియా అంటే సెక్షన్ 25 ప్రకారం నాట్ ఫర్ ప్రాఫిట్. ఇందులో చాలా మంది డైరెక్టర్లు అయితే ఉన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కర్ ఫెర్నాండెస్, సుమన్ దూబే, సామ్ పిత్రోడా ఉన్నారు. ఈ కంపెనీ ఏజేఎల్ ఒక ఆస్తులను అయితే స్వాధీనం చేసుకుంది. సుమారు 99% ఆస్తులను అయితే నియంత్రించకుండా సాధించుకుంది. అందుకే సుబ్రహ్మణ్య స్వామి గారు ఈ కేసులో అయితే యంగ్ ఇండియాను కూడా చేర్చారు. కాంగ్రెస్ పార్టీ అయితే బలంగా ఒక మాట అయితే చెప్పింది, ఈ ఏజీఎల్ ఆస్తులు యంగ్ ఇండియా నాన్ ప్రాఫిట్ కంపెనీ
ఇవి ఈ రెండు ఆస్తుల్ని మేము స్వాధీనం చేసుకోలేదు, ఇవి చట్టబద్ధంగానే ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో చట్టపరమైన న్యాయాన్ని తెలుసుకుందామా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు 2012లో ఈ కేసు అయితే పెట్టారు ఢిల్లీలో పాటియాలా హౌస్ కోర్టులో. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన ముద్దాయిలు. అలాగే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు వగేరా వగేరా ఇంకా చాలా మంది ఉన్నారు. అలాగే ఈ కేసులో చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఉండగా ఈ కేసులో నేరపూరితమైన లావాదేవీలు ఉన్నాయని కోర్టు అయితే పేర్కొంది. ఇంకా కేసు ముగించేద్దామని చెప్పేసి ఇంకా ముందుకెళ్దామని సమన్లు అయితే జారీ చేసింది. మరి ఇంత దాకా వచ్చావు కదా, ఈడీ ఇంకా ఎంటర్ అవ్వలేదా అని చెప్పేసి నీకు డౌట్ వచ్చే ఉంటుంది కదా. 2019లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇందులో చాలా ఆరోపణలు ఉన్నాయని చెప్పింది. మొదటి ఆరోపణ ఏంటి తెలుసా? ఏజేఎల్ కంపెనీ ఆస్తులను యంగ్ ఇండియా స్వాధీనం చేసుకుందని, అవి అక్షరాల 900 కోట్ల ఆస్తులని ఈడీ అయితే పేర్కొంది. ఇందులో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి చాలా లాభం చేకూర్చిందని ఇందులో అయితే వివరంగా చెప్పింది. అయితే ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఏప్రిల్ 2025లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శ్యామ్ పిత్రోడా పైన కేసులు అయితే పెట్టేసింది. ఇంకా ఇదంతా చూశారు కదా. ఈ కాంగ్రెస్ నాయకులు యంగ్ ఇండియా కంపెనీలో 76.6% షేర్లు అయితే కలిగి ఉన్నారు. ఇందులో డైరెక్టర్లుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారు. ఈ వ్యక్తులు, సంస్థల మధ్య లావాదేవీలు కరెక్ట్గా జరిగినాయని కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తున్నారు. మరి కాంగ్రెస్ నాయకుల వాదన ఏంటంటే ఈ లావాదేవీలను నేషనల్ హెరాల్డ్ని రక్షించడానికి చేసినవని, అలాగే మేము దీని గురించే వాదిస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తున్నారు. మరి ఇందులో బీజేపీ ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అయిందో మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఈడీ ఈ కేసుని సీరియస్గా తీసుకుంది, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? ఇది రాజకీయ కుట్రగా బీజేపీ చేస్తుందని వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. అలాగే బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు ముఖ్యంగా గాంధీ యొక్క కుటుంబం అవినీతి బహిర్గతాన్ని చేయాలని చాలా మంది కుట్రని కూడా వాదిస్తున్నారు. మరి పబ్లిక్ రియాక్షన్ ఏంటో తెలుసుకుందామా? అక్కడికి వస్తున్నా. కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే ఇది గాంధీ గారి కుటుంబం పైన ఒక మచ్చ వేయాలని, అలాగే ఆర్థిక అవినీతి చేశారనే ఆరోపణలు చూపించాలని ఈ కేసు అయితే పెట్టారని చెప్తున్నారు. అలాగే బీజేపీ నాయకులు ఏమంటున్నారు? మంచే జరిగింది, ఇందులో కాంగ్రెస్ నాయకులు ఎంతమంది ఎంత దోచుకున్నారో తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళ వాదన ఒకవైపు. అలాగే ఏజీఎల్ ఆస్తులను ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా వాణిజ్యంగా ఎదగాలని ఇంకా కొంచెం కంపెనీలకి టెండర్స్ ఇచ్చే టైప్లో అయితే చేస్తున్నారు. మొదటగా బార్ షాప్ టెండరింగ్. ఈ బార్ షాప్ టెండర్లో కొంచెం అయితే డబ్బులు పెట్టి బార్ షాప్ అయితే ఓపెన్ చేయించి అందులో వాణిజ్యంగా వచ్చే అమౌంట్ మొత్తం లాభం చేకూర్చుకోవాలని చాలామంది కాంగ్రెస్ నాయకులు అయితే అనుకుంటున్నారని చెప్పేసి బీజేపీ నాయకులు అయితే స్పష్టంగా తెలియజేశారు. అప్పట్లో మన నేషనల్ హెరాల్డ్ పత్రిక గురించి మీకు ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. ఇటువంటి సమస్యలు రోజుకి చాలా వస్తూ ఉంటాయి, అది మీకు తెలియకపోయినా నేనైతే తెలియచేస్తాను. ఎవరైనా ముందు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ గురించి చూడకపోతే చూసేయండి. కష్టపడి చేశాను, కొంచెం స్లోగా ఉంటుంది, అంటే స్లో లెర్నర్స్కి అర్థమవుతుంది అని చెప్పేసి ఆ వీడియో అయితే చేయడం జరిగింది. ఉంటాను. జై హింద్, జై భారత్ మాత, జై తెలుగు తల్లి, జై ఆంధ్రప్రదేశ్. Bye. Okay, bye.